దానికి సంబంధించి ఏంటి అని అడగబోయారు, అంతేనా? Yes, yes. సో ఒకటి మనకు బ్రేకింగ్ న్యూస్ అంటుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్లాన్ క్లారిటీ ఏంది, సెప్టెంబర్ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. జూలై 10వ తేదీ వాళ్ళ, జూలైలో ఉండవు, ఆగస్టులో ఉండవు, సెప్టెంబర్ మధ్యలో జరగబోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఇమీడియట్ గా. ఆర్డినెన్స్ జారీ చేసి స్థానిక సంస్థలకు సంబంధించి చూసేది రాష్ట్ర ఎన్నికల సంఘం. సో రాష్ట్ర ఎన్నికల సంఘానికి 42% రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇష్యూ చేస్తూ గతంలో పంచాయతీ చట్టం ఏదైతే ఉందో దానికి సవరణ చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటిఫై చేస్తారు. 23% మేము 42% చేస్తున్నామని నోటిఫై చేస్తారు స్పందన. సో రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పుడు ఏం చేస్తుందంటే 42% రిజర్వేషన్ ఆధారంగా పంచాయతీల్లో సర్పంచ్లకు రిజర్వేషన్ ఇంతకుముందు 23% ఉంది, 42% బీసీలకు, ఎస్సీలకు 15%, ఎస్టీలకు ఎంత గతంలో ఎంత ఇంప్లిమెంట్ అయిందో అంత. తర్వాత వార్డు మెంబర్స్ లో కూడా 42% బీసీలకు ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఎంపీటీసీలో 42% బీసీలు, ఎస్సీ, ఎస్టీ. జడ్పీటీసీలో 42% బీసీ, ఎస్సీ, ఎస్టీ. అట్లాగే ఎంపీపీల్లో కూడా మండల పరిషత్లో కూడా 42% రిజర్వేషన్ ఉంటుంది. జడ్పీ చైర్మన్ లో కూడా 42% ఉంటుంది. సో దీనికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎక్సైజ్ స్టార్ట్ చేయాలి. దానికి ఒక 10-15 రోజులు తీసుకుంటారు. అంటే జనాభా ఆధారంగానో లేకపోతే ఎట్లా వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు డ్రా తీస్తారా ఎట్లా? అంటే ఇది రోస్టర్ సిస్టమ్ లా మొత్తం మీరు అన్నట్టు వార్డు మెంబర్ నుంచి అంటే జనాభాను తీసుకుంటారు. తర్వాత గతంలో ఏది ఉన్నది, ఎస్సీ ఉందా, ఎస్టీ ఉందా, బీసీ ఉందా, అంటే రోస్టర్ రొటీన్ సిస్టమ్ లా వార్డు మెంబర్ కానించి ఇక జడ్పీ చైర్మన్ వరకు, అప్ టు జడ్పీ చైర్మన్ వరకు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తర్వాత ఎంపీపీలు, అదేవిధంగా చైర్మన్లు, ఇవన్నీ రోస్టర్ సిస్టమ్ లో తీసుకొని ఇదంతా నాకు తెలిసి ఎల్లాక మహేష్ కుమార్ గారు చెప్పినట్టు 1 month ఈజీగా పడుతుంది ఈ ప్రక్రియ. అంత ఆషామాషి కూడా కాదు. ఎందుకంటే దీంట్లో కూడా ఈ రోస్టర్ సిస్టమ్ లో కూడా కరెక్ట్ అంటే టెక్నికల్ గా అంటే రియల్ గ్రౌండ్ లో పోకపోతే దాని మీద కూడా ఛాలెంజ్ చేయొచ్చు. అంటే తెలంగాణలో కులగణన చేశారు కదా, ఆ ప్రాతిపదికన తీసుకుంటారు అంతే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏం చేస్తారు, కులగణనలో 46%, 46 + 10 50% ఉన్నారు. జనాభా అనేది బేసు. కానీ రిజర్వేషన్ కూడా రోస్టర్ సిస్టమ్ చేయాలంటే అది కూడా జనాభా బేసే. ఇప్పుడు సపోజ్ బీసీ జనాభా ఉన్నది, ఎక్కువ ఉన్నది, అది అక్కడ బీసీనే చేయాలి. కానీ అక్కడ తీసుకుపోయి ఎస్సీ చేయడానికి వీల్లేదు. ఇవన్నీ ఒక టెక్నికల్ గా, లాజిక్ గా, మళ్ళా అది సైంటిఫిక్ మెథడ్ లో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది అట్లీస్ట్ 1 month కు పడుతుంది. 1 month ఈజీగా పడుతుంది. వాళ్ళు నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే అనుకున్న ప్రకారంగా వాళ్ళు సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు పూర్తి చేస్తారు. వాళ్ళు దిగ్విజయంగానే చేస్తారని అనుకుంటున్నా నేను. ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఇప్పుడు మీరన్న ప్రశ్న కూడా వాస్తవమే. ఏంటంటే అసెంబ్లీలో పెట్టి బిల్లు చేసి దాన్ని తర్వాత చట్టం రూపేలా తీసుకొని పోవాల్సినంత సమయం ఇప్పుడు లేదు వాళ్ళకు. ఎందుకంటే హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరిపి తీరాలన్నది. ఈ గడువు లోపల చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి ఈ విధంగా ఎన్నికలకు పోతారని అనుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, మన రాజారాం బ్రదర్ ఏమంటాడు, ఏంది అన్న అట్లా కోట్ల, ఇప్పుడు చట్టం ఏముందంటే కోట్లకు పోయే అవకాశం లేదని చెప్పలేము మనం. 100% కోట్లకు ఎవరెవరు పోతారు. పోయినప్పుడు దానికి ఒకటి ఏంటంటే అప్పుడు ఈ డాటా బేస్డ్ ఏదైతే ఉంటుందో, ఈ డెడికేటెడ్ కమిషన్ ఏదైతుందో అది సైంటిఫిక్ మెథడ్ లా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. సరే, ఎనీహౌ వాళ్ళకు 42% రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నాం. వస్తే మంచిదే, రావాలని కూడా కోరుకుంటున్నాం. ఆ దిశగా కూడా ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. అందుకనే నేను మొదటి నుంచి చెప్తున్న ఆలోచన, ప్రయత్నం ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారని నేను చెప్తున్నా. ఓకే. సో రాజారాం యాదవ్ గారు, సరే ఇప్పుడు ఒకటి విద్యా ఉద్యోగాలకు సంబంధించి పక్కన పెడితే లోకల్ బాడీస్ అయితే ఫస్ట్ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. అదొకటి చేయాల్సిన అవసరం